హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు మనం ఈజీగా ఎలా కంప్లీట్ చేసుకోవాలి, అలాగే వర్క్ అనేది ఎక్కువగా చేయాలి. ఆహ్, మనం అలసిపోకుండా, స్ట్రెస్ తీసుకోకుండా ఎలా వర్క్ చేసుకోవాలనేదైతే నేను చెప్తున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి మీరైతే నా వీడియోకి లైక్ ఇచ్చేసేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రెజెంట్‌గా నాకైతే చాలా వర్క్ ఉందనమాట. సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. మ్యారేజెస్ సీజన్ కదా ఇది. ఇంకా వర్క్ చాలా ఉంది. ఇంకొక్కదాన్నే స్టిచ్ చేసుకుంటున్నాను. నేర్చుకునేవాళ్ళు అప్పుడప్పుడు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు. ఏంటంటే లైనింగు, మెయిన్ క్లాత్ జెయింట్లు వేయడాలు, లేదంటే ఏదైనా పైకుట్లు, పెట్టికోటు, డబుల్ స్టిచెస్, డ్రెస్‌కి హ్యాండ్స్ వేయడము, పీకో ఫాల్స్ ఇలాంటివి పిల్లలైతే కొంచెం హెల్ప్ చేస్తున్నారు కాబట్టి నేను ఈజీగా చేసుకోగలుగుతున్నాననమాట. ఇంకా స్టిచ్చింగ్ వరకు నేను చూసుకుంటాను బ్లౌజుల వరకి. వాళ్ళకి నేర్పించుకుంటూ ఈ పనంతా కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంకిప్పుడైతే లేజీగా అస్సలుండట్లేదు. హెల్త్ కొంచెం అప్పుడు డిస్టర్బ్ అయింది కొన్ని రోజుల ముందు. హ్యాండ్ బాగా లాగడం వల్ల కొంచెం తగ్గిచ్చేసాను. లేదు రోజు 1 లేదా 2 అంతే స్టిచ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ బ్యాకొచ్చేసాననమాట. ఎక్కువగా స్టిచ్ చేయాలి. సీజన్ నాకిప్పుడెలా ఉందంటే ఈ 20 తారీఖు లోపల నేను 20 లోపల దగ్గర దగ్గర నేను మొన్న లెక్క పెట్టుకున్నానండి బ్లౌజులన్నీ ప్రెజెంట్‌గా బుక్ అయినాయి. ఒక 50, 55కి ఎక్కువగానే ఉంటాయన్నమాట బ్లౌజెస్. అవన్నీ కుట్టివ్వాలి. ఇవన్నీ కుట్టివ్వాలని చెప్పేసి నేను అన్ని బ్లౌజులు తీసుకున్నాను. ఎలా అని చెప్పేసి స్ట్రెస్ అయితే అస్సలు తీసుకోనండి నేను. నేను స్టిచ్ చేయగలుగుతాను. ఆ కెపాసిటీ నాకుంది కాబట్టి నేను తీసుకున్నాను. ఇంకా రోజుకి ఎన్ని కుట్టాలి అని చెప్పేసి పెట్టేసుకొని ముందు రోజే లైనింగ్ తడిపేసి కట్ చేసి పెట్టుకున్నాననుకోండి, తొందరగా పననేది అయిపోతుందనమాట. ఇంకొచ్చేసి నేను ఆహ్, ఒక్కరోజు ఇలా చేసి చూసాననమాట. ఏంటంటే మార్నింగ్ తొందరగా నిద్ర లేచాను. తొందరగా 4 వరకి లేసానండి. లేసిన తర్వాత ఇంట్లో బయట కడగడాలు, క్లీనింగ్, మాప్ పెట్టుకొని అంతా క్లీన్ చేసేసుకొని, ఫ్రెష్ అయిపోయి, వంట చేసి, బట్టలు ఉతికేసుకొని, ప్రతి పని ఇంట్లో మనకు ప్రతి పని ఉంటుంది కదా! ఏ పని పెండింగ్ పెట్టకుండా అన్నీ క్లియర్ చేసుకుంటే నాకు 8 వరకు మొత్తం ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోయిందనమాట. ఏ ఒక్క పని లేకుండా కూడా. 8 తర్వాత 8 నుంచి 8:30 వరకు ఆహ్, నేను వీడియోకి ఎడిటింగ్ చేసుకోవడం, వాయిస్ ఇవ్వడం ఇవయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి 8:30 నుంచి 9, 10 వరకి ఒక 6, 7 బ్లౌజులు కట్ చేశానండి ఇంట్లో కూర్చొని. 6, 7 బ్లౌజులు కట్ చేసి పెట్టేసుకున్నాను ఆ రోజుకి. ఇంకా నేను 9:30 వరకు షాప్‌కి వెళ్ళాననమాట. టిఫిన్ చేసేసి 9:30 వరకు షాప్‌కి వెళ్ళాను. ఆ రోజు స్టిచ్చింగ్ చూడాలి ఎంత బాగా జరిగిందని. కొంతమంది వీడియోలలో చెప్తుంటారు కదా! బ్రహ్మముహూర్తంలో లేవండి, వర్క్ చేసుకోండి, సక్సెస్ అనేదొస్తుంది అంటే ఇలాగేనేమో అని అనిపించింది నాకు. రోజు ఆ టైంకి నిద్ర లేస్తే నిద్ర సరిపోతుందా మరి? మీరు నిద్ర లేకపోతే ఉండేవాళ్ళుంటారు కదా! అని అనుకోవచ్చు. నైట్ అనేది కొంచెం తొందరగా పడుకోవడం ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు మార్నింగే లెవ్వొచ్చనమాట. నేను ఇది ఇప్పుడు ఈ సీజన్ టైంలో పాటించాలనైతే నేనైతే డిసైడ్ అయ్యాను. నాకు మధ్యాహ్నం టైంలో ఎండ ఎక్కువగా ఉండడం వల్ల కుట్టలేకపోతున్నాను కాబట్టి, ఇలా తొందరగా వెళ్ళి మధ్యాహ్నం వరకు కుట్టుకొని, ఎండ ఎక్కువయ్యేంత వరకు కుట్టుకొని, మధ్యాహ్నం ఒక 1 అవర్, 1 ½ అవర్ గ్యాప్ ఇచ్చి, మళ్ళీ నెక్స్ట్ డేకి ప్లాన్ చేసుకోవచ్చని చెప్పేసి, ఇలా చేసి చూసాను. సక్సెస్ అయిందనమాట. అంటే ఇంట్రెస్ట్‌గా కుట్టగలిగాను. ముందు కట్ చేసుకున్నాను కదా! అదే రోజు కటింగ్ పెట్టుకున్నాను. కటింగ్ చేసిన బ్లౌజెస్ అన్నీ అయిపోయాయి. నేను షార్ట్ వీడియో తీశానండి. కానీ ఏమైందంటే, కటింగ్ చేసింది మాత్రమే తీశాను. అంటే కటింగ్ చేసుకొని చూయించాను. ఇవన్నీ ఈరోజు కుట్టాలి అని చెప్పేసి, ఈ టైంకి వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నానని తీశాను. కానీ కుట్టిన తర్వాత చూయిద్దామంటే, కస్టమర్స్ తీసుకెళ్లారనమాట ఇంకా. ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఆ వీడియో అక్కడికే డిలీట్ చేసేసాను. ఇలా మనం కొంచెం ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా వర్క్ అనేది అయిపోతుందనమాట. టెన్షన్ తీసుకోకూడదు. ఇన్ని బట్టలున్నాయి నేను ఇస్తానా లేదా అని. అలాగే పక్కన పడేసి కూర్చోకూడదు. పక్కన పడేసి కూర్చున్నామనుకోండి, వారం రోజులు ఒక కస్టమర్ దగ్గర టైం అడుగుతాం. వారం ముందులే 2 రోజుల ముందు కుట్టుకుంటే అయిపోతుందని పక్కన పెట్టేస్తే ఏమవుతుందంటే, ఆ రోజు రానే వచ్చేస్తుంది. మనం పక్కనే పెట్టుంటాం. వాళ్ళు అడిగేసరికి వాళ్ళు అప్పుడే అడుగుతారు. ఇంకొకరు అప్పుడు అడుగుతారు. ఇంకొకరు అప్పుడు అడుగుతారు. ఇంతమందికి మనకేం 10 చేతులు ఉండవు కదా! ఒక్క చేతులు మిషన్ అంతే. ఇంకా అది కాని పని కాబట్టి ముందు ఎవరికివ్వాలి, ఎలా ఇవ్వాలన్నది ప్లాన్ చేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు నేను ఈ టైంలో ఇప్పుడు ఈ 20 డేస్‌లో నాకు ఈ బ్లౌజెస్ అన్నీ అయిపోవాలి. దీంట్లో ఒక్కింటి మ్యారేజెస్‌వే ఒక 15, 18 బ్లౌజెస్ ఉన్నాయి. వాళ్ళయి స్టార్ట్ చేశానంటే మధ్యలో ఎవ్వరివి పెట్టుకోననమాట ఇంకా. అందుకని ముందుగా ఎవరెవరు ఉన్నాయి, వాళ్ళయి ఎవరివి ఇవ్వాలి, ఎవరు ఆగుతారు, తర్వాతైనా సరే అన్న వాళ్ళవి పక్కన పెట్టేసి అడిగిన వాళ్ళందరివి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాననమాట. ఒక 10 వరకి ఈ బ్లౌజెస్ అయిపోవాలి. మిగతా వాళ్ళందరివి
ఆ 10 నుంచి నేను ఇంకా వాళ్ళ బ్లౌజులు స్టార్ట్ చేసేస్తాననమాట. రోజు ఎన్ని కుడతానా అనేది నా కెపాసిటీని బట్టి ఉంటుంది. ఇంకా నేను కొంచెం కుట్టగలుగుతానంటే 6-7 వరకు నాకొక 3 డేస్ పట్టొచ్చు వాళ్ళ బ్లౌజెస్. కానీ 3 డేస్‌లో కుట్టేస్తే ఓకే అయిపోతుంది. కానీ ముందుగానే స్టిచ్ చేసి పెట్టుకుంటే టెన్షన్ ఉండదు కదా అని చెప్పేసి ప్లాన్ అయితే చేసుకుంటున్నాననమాట. నేను ఖచ్చితంగా ఎంత కుడుతున్నాను, ఏం చేస్తున్నానని వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాను. కానీ నాకు వీడియోస్ తీసి పెడితే నిజంగా ఎవరైనా ఏమైనా అనుకోండి ఈ విషయంలో, కానీ నేను వీడియోస్ ఇన్ని కుట్టాను, ఈ పని చేస్తున్నానని చెప్పేసి కుట్టిన బ్లౌజ్ చూయిస్తే నాకు ఏదో ఒక ప్రాబ్లమ్ అవుతుందనమాట. అది నా నమ్మకం కాబట్టి నేను కుట్టినవైతే తక్కువగా చూయిస్తున్నాను. అంటే మీరెక్కడో ఉండి చూసేవాళ్ళు వామ్మో అని ఎవరు అనుకోరండి. కానీ పక్కనే ఉండేవాళ్ళు ఎన్ని కుడుతుందా, ఇంత వర్క్ చేస్తుందా అని అనుకునే వాళ్ళున్నారు కాబట్టి అందుకే ఎందుకొచ్చిందిలే అని చెప్పేసి ఈ మధ్య కాలంలో కుట్టినవైతే చూయించట్లేదు. కానీ ఇప్పుడు ఈ ఈ టైంలో సీజన్ టైంలో ఖచ్చితంగా చూయిస్తానండి. ఇవన్నీ మూఢనమ్మకాలు పెట్టుకుంటే అవ్వదు మనకు. ఇంకా ఏం చేస్తాం, ఇంకా వర్క్ ఉన్నప్పుడు చేసుకోవాల్సిందే కదా! అలా అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఏదైనా సరే ముందు ప్లానింగ్ ఉండాలి. కాబట్టి నేనైతే కొంచెం వర్క్ అనేది స్పీడ్‌గా అయిపోయేటట్టు ప్లాన్ చేసుకుంటాననమాట. ఎప్పుడైనా ఎక్కువ సేపు మిషన్ మీదనే కూర్చొని టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు. తొందరగా కంప్లీట్ చేసుకోవాలని అనుకుంటున్నాను కాబట్టి ఇంకా స్టార్ట్ చేసేసాను. మొత్తానికైతే ఈ సీజన్ గట్టిగానే ఉందండి. ఎప్పుడు ఇద్దరం స్టిచ్ చేసేవాళ్ళం కాబట్టి బట్టలు ఎక్కువగానే వస్తాయి. ఆ వచ్చే కస్టమర్సే ఇప్పుడు కూడా అలాగే వస్తున్నారు. కానీ ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను, నేను ఇన్ని కుట్టలేకపోతున్నానని రిటర్న్ చేయకూడదనమాట. రిటర్న్ చేసేస్తే వాళ్ళు కుట్టట్లేదు కదా అని చెప్పేసి మళ్ళీ రారు మన దగ్గరికి. కాబట్టి వచ్చిన ప్రతి కస్టమర్ దగ్గర బట్టలైతే తీసుకుంటున్నాననమాట. అలాగే స్టిచ్ చేస్తున్నాను. కాకపోతే టైం అనేది ఖచ్చితంగా అడగాలి. అర్జెంటుగా ఒక్క రోజులో, 2 రోజులో ఇస్తానని చెప్పేసి ఇవ్వకుండా ఉంటే కష్టమైపోతుంది. కాబట్టి ఖచ్చితంగా టైం అడగాలి. మనం ఎన్ని బట్టలు తీసుకున్నాము, ఎప్పుడెప్పుడు ఇచ్చేవి ఉన్నాయి అన్నీ ఆలోచించుకొని తీసుకునేటప్పుడే అడిగేసేయాలనమాట. టైం అడిగితే ఆ టైం ప్రకారం స్టిచ్ చేయొచ్చు. ఫస్ట్ అయితే ఎప్పుడైనా పని ఎక్కువగా కావాలంటే ఏం చేయాలి, దానికి లైనింగ్స్ ఉన్నాయా, థ్రెడ్స్ ఉన్నాయా, లైనింగ్స్ బయట నుంచి తెచ్చుకోవాల్సి ఉంటే ముందు రోజే తెచ్చుకోవాలి. అదే రోజు లైనింగ్ తెచ్చుకొని అదే రోజు థ్రెడ్ కోసం వెతుక్కుంటూ కూర్చుంటే టైం అనేది అక్కడే వేస్ట్ అవుతుందనమాట. మీరు చూడండి, అదే రోజు లైనింగ్ తెచ్చుకొని అది కాటన్ లైనింగ్ అనుకోండి, తడపాలి, ఆరాలి, కట్ చేయాలి, కుట్టాలి, ఎంత టైం వేస్ట్ అవుతుంది. ఆ టైంలో ఒక బ్లౌజ్ కుట్టుకోవచ్చు ఆ టైంలో. కాబట్టి ముందు రోజు నైటు ఒక హాఫ్ అన్ అవర్ ఏమున్నాయి కుట్టడానికి, లైనింగ్స్ ఉన్నాయా లేవా అనేది చూసి పెట్టుకుంటే నైట్ తడిపేసి పెట్టుకున్న మార్నింగ్ కట్ చేసుకోవచ్చు లైనింగ్. అలా ముందుగా కొంచెం చూసుకొని వర్క్ చేసుకుంటే పని అనేది ఈజీగా అయిపోతుంది. కాబట్టి ఇలా కొంచెంగా ఆలోచించి వర్క్ చేసుకుంటే ఎంత పనున్నా టెన్షన్ ఉండదనమాట. టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఈ బ్లౌజెస్ అన్నీ ఈ కట్ చేసినవన్నీ కూడా అదే రోజు కుట్టుడు అయిపోయిందనమాట. కుట్టేవి ఏమైనా ఉంటే కట్ చేసిన రోజే అయిపోయేదనుకోండి, ఇప్పుడు మొత్తం పెండింగ్ పెట్టకుండా కటింగ్ చేసి పక్కన పెట్టేస్తే అవన్నీ ముడతలు వచ్చేస్తాయి. నెక్స్ట్ డే కుట్టడానికి వెళ్తే ఇంట్రెస్ట్ ఉండదనమాట. కాబట్టి ఏ రోజు కట్ చేసిన బ్లౌజులు ఆ రోజు అయిపోవాలంతే. ఒకటి కుట్టి ఇంకొకటి కట్ చేస్తూ ఉంటారు చాలా జనాలు. అలా కాదు, కొన్ని ముందే కట్ చేసి పెట్టుకోవాలి. ఒకటి తర్వాత ఒకటి స్టార్ట్ చేయాలి. అప్పుడు కుట్టడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఒకటి కుట్టి మీరు మిషన్ మీద నుంచి లేసి మళ్ళీ లైనింగ్ చూసుకొని, లైనింగ్ లేకపోతే తెప్పించి, అప్పుడు తడిపి, ఆరబెట్టి, మళ్ళీ కట్ చేసి అప్పుడు కుట్టడానికి వెళ్తే టైం అంతా అయిపోతుంది. అప్పుడు వేస్ట్ ఎక్కువ అవుతుందనమాట టైం. కాబట్టి ముందే ఈరోజు ఇన్ని కుట్టాలి కాబట్టి ఇప్పుడు ఒక కస్టమర్‌వి స్టార్ట్ చేస్తే ఆ కస్టమర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతే వేరే కస్టమర్ పెట్టుకోవాలి. మధ్యలో ఎవరివన్నా పెట్టేసామా ఆ మిగిలిన 2, 3 అలాగే ఉండిపోతాయి. కాబట్టి ఒక కస్టమర్‌వి స్టార్ట్ చేసినప్పుడు ఆ కస్టమర్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు వేరే వాళ్ళవి పెట్టుకోకుండా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను కట్ చేస్తున్నవి ఒక ఇంట్లో ఇద్దరివన్నమాట. ఫస్ట్ ఒకరివి కట్ చేసేసాను, అయిపోయాయి. నెక్స్ట్ ఇంకొకరివి కట్ చేసేసాను, అయిపోయాయి. వాళ్ళు నాకు ఇప్పుడు 2 ఇవ్వండి, ఇంకా 2 తర్వాత ఇవ్వండి అన్నా కూడా మనం కుట్టేసి పెట్టుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే ఆ 2 నెలలు ఉండిపోతాయండి. ఇదైతే ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సమస్య అనమాట, నాకు కూడా. కానీ ప్రజెంట్‌గా అలా చేయట్లేదు. వాళ్ళు 2 కుట్టమన్నా కూడా వాళ్ళవి మొత్తం కంప్లీట్ చేసేసి పక్కన పెట్టేస్తే ఇంకా మనకు టెన్షన్ ఉండదు. వాళ్ళు ఎప్పుడొచ్చినా ఇవ్వొచ్చనమాట. వాళ్ళు అడుగుతారు, ఇప్పుడు ప్రెజెంట్‌గా 2 ఇవ్వండి, మిగతావి నిదానంగా కుట్టివ్వండి అని. కానీ ఆ నిదానంగా అనే మాటకి మనం పక్కన పెట్టేస్తాం. వాళ్ళు మళ్ళీ అర్జెంటుగా కావాలని ఫోన్ చేసినప్పుడు అప్పుడు మిషన్ మీదకొస్తాయన్నమాట. అలా కాకుండా మనం కుట్టేసి పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళు అడిగినప్పుడు మనం ఇచ్చేసేయొచ్చు కదా! అలా.
ఇప్పుడు ప్రెజెంట్‌గా సీజన్‌లో ఎంత మైండ్ యాక్టివ్‌గా ఉంటే అంత బెటర్ అనమాట. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యలుంటాయి. ఏదో ఒకటి ఆలోచిస్తుంటాం. కానీ ఈ వర్క్ దగ్గరికి తీసుకొని రాకూడదనమాట అవన్నీ. అవన్నీ తీసుకొస్తే ఈ పని చేయలేం కాబట్టి. అవి కొంచెం పక్కన పెట్టేసి ఈ పని మీద ఫోకస్ చేస్తే సీజన్‌లో కొంచెం బెటర్‌గానే ఉంటుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి కొత్త కస్టమర్స్ కూడా వస్తూ ఉంటారనమాట. పాత వాళ్ళే కాకుండా కొత్త వాళ్ళు కూడా. ఎందుకంటే కొన్నిసార్లు ఎక్కడైనా టైలర్ షాపులన్నీ బిజీగా ఉన్నప్పుడు అన్ని టైలర్ షాప్స్ దగ్గరికి తిరుగుతూ ఉంటారు బట్టలు తీసుకొని. అలా వర్క్ అనుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి టైం. కాబట్టి ఇలా ప్లాన్ చేసుకోవాలి. ఎక్కువ బ్లౌజులు కుట్టాలంటే ముందుగా మనం యాక్టివ్‌గా ఉండాలి. మనం యాక్టివ్‌గా ఉంటే పననేది ఎక్కువగా అవుతుందనమాట. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయింది, నచ్చింది అంటే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మధ్య కాలంలో కొంచెం వీడియోస్ అయితే తగ్గిచ్చేశాను. ఎందుకంటే కొంచెం పని మీద ఫోకస్ ఎక్కువగా పెట్టాననమాట. కానీ వీడియోస్ పెడతాను, ఇంట్లో పని చేసుకుంటాను. మీకు స్టిచ్చింగ్ కూడా చేస్తాననమాట. మీకు ఖచ్చితంగా వీడియో అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. మీరు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వైటీ స్టూడియోలోకి వెళ్ళి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే వదిలేయండి. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చని వాళ్ళు స్కిప్ చేస్తారు అంతే అండి. కాకపోతే నేను చేసేది నేను ఎలా ప్లాన్ చేసుకుంటాననేది మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే నాకు కొంచెం నా ఛానల్కి గ్రోత్ ఉంటుందని అడుగుతున్నాను. అంతకు మించింది ఏమీ లేదు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి వెళ్తారనుకుంటున్నాను. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే స్టిచ్చింగ్ వీడియోలు కూడా కటింగ్, స్టిచ్చింగ్ పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఈ ఒక్క మంత్ మాత్రం కొంచెం బిజీగా ఉంటుందన్నమాట వర్క్ అనేది. వర్క్ ఫస్ట్ ఇంపార్టెంట్ మనకు. నెక్స్ట్ యూట్యూబ్ కదా, అందుకని వీడియోస్ కొంచెం తక్కువగా రావచ్చు.